సో, పర్టిక్యులర్‌గా ఈ 35-45 ఏజ్ అనేది కొద్దిగా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ ఒక పీక్ ఫేజ్ అని చెప్పాలి. 25-35 ఒక రకంగా మీరు బిగినింగ్ స్టేజ్‌లో ఉంటారు. అప్పుడే జాబ్‌లో జాయిన్ అయ్యి ఉంటారు. స్లోగా వర్క్ నేర్చుకుంటారు. సీనియారిటీని బిల్డ్ చేసుకుంటారు. కొలీగ్స్‌తో రిలేషన్స్‌ని బిల్డ్ చేస్తారు. సో, ఇక్కడి నుంచి ఒక ప్రాపర్ ఒక టీమ్ లీడ్‌గా కావచ్చు, లేకపోతే కొంచెం మంచి ప్రమోషన్స్ తోటి పైకి వెళ్ళేటువంటి ఒక వయస్సు ఈ క్రిటికల్ ఏజ్ అనమాట. 35-45 అనేది చాలా క్రిటికల్ ఏజ్‌గా చూస్తూ ఉంటాం. సో, దీంతో పాటుగా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి గ్రో అవుతూ ఉంటాయి. పిల్లలు ఆల్రెడీ పుట్టి ఉన్నట్లయితే గనక పెద్ద వయసుకి వెళ్తూ ఉంటారు. దాదాపుగా మీకు 45 సంవత్సరాల వయసొచ్చేసరికి వాళ్ళు ఇంటర్మీడియేట్‌కి గూడా వచ్చేటువంటి ఏజ్ గూడా వచ్చేస్తూ ఉంటది. అండ్ మన దగ్గర కొంతవరకు కార్పస్‌లు వాటికి ప్లాన్ చేసుకొని ఉండుండం. సో, రెస్పాన్సిబిలిటీస్ దాంతో పాటుగా ఫంక్షన్స్ అవ్వచ్చు, పేరెంట్స్‌కి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. మీరు ఆ ఏజ్‌కొచ్చేసరికి మీ పేరెంట్స్ బాగా ఓల్డ్ అయిపోయి ఉంటారు. సో, ఇక్కడ బాధ్యతలు కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో, ఇటువంటి టైంలో ప్రాపర్‌గా మనం ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సో, స్టెప్ బై స్టెప్ మనం ఏ విధానంలో తీసుకెళ్ళాలి మన లైఫ్ అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ యువర్ లాస్ట్ 10 ఇయర్ ఫైనాన్షియల్ ప్లాన్. గత 10 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి స్పెండింగ్ బిహేవియర్ అయి ఉండొచ్చు. సో, లాస్ట్ 10 ఇయర్స్‌లో అది ఏ విధంగా చేశారు? మీ గ్రోత్ ఏ విధంగా ఉంది? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టుండొచ్చు. ఇవన్నీ కూడా ఎంతలా గ్రో అవుతున్నాయి? అసలు వారికి నిజంగా గ్రోత్ ప్రాబబిలిటీస్ ఉన్నాయా లేదా? కూర్చొని వాటి మీద కొంతవరకు రివ్యూ చేసుకోండి.